అన్న నమస్తే అన్న. సో ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ కొనసాగుతుంది. మన ఇండియా మీద కూడా నైట్ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు, మన వాళ్ళు డిఫెండ్ చేశారు. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ కాకుండా ఇంకా అంటే రష్యా చేసింది కదా ఉక్రెయిన్ మీద, అలాంటివి చేయాలన్నమాట. అంటే వితౌట్ చెప్పకుండా, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మీడియాకి కానీ ఎవరికి ఇవ్వకుండా రష్యా మీద ఉక్రెయిన్ మీద చేసినట్టుగా అలా చేయాలన్నమాట. అసలు పాకిస్తాన్ అసలు మ్యాప్లో లేకుండా చేయాలి అసలు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ ఇట్లా వార్లో పాల్గొంటే ఇండియా కొంచెం అంటే బాంబ్స్ కానీ అవన్నీ ఇండియా పవర్ తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు చైనా ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అక్కడ అంటే కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ని స్వాధీనం చేసుకుందామని చైనా ప్లాన్ ఇస్తుంది అనమాట. చైనా కానీ టర్కీ కానీ కొన్ని ఉన్నాయి కదా పాకిస్తాన్కి సపోర్టెడ్గా. సో వాటినన్నిటినీ అంటే ఇండియా ఏం చేయాలంటే ముందే అంటే వితౌట్ మీడియా ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకుండా ఒక 1 or 2 అంటే యాక్చువల్లీ ఇండియా దగ్గర అణుబాంబ్స్ ఉన్నాయి కానీ ఇండియా పాలసీ ఏంటంటే ఫస్ట్ నో యూస్ పాలసీ అనమాట. అంటే ఇండియా మీద ఎవరైనా అణుబాంబ్స్ కానీ లేకపోతే న్యూక్లియర్ అటాక్స్ జరిగితేనే ఇండియా, కానీ పాకిస్తాన్కి ఆ పాలసీ లేదు. పాకిస్తాన్ ఏంటంటే స్టాండర్డ్ పాలసీతో ఉంది అనమాట. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఎప్పుడైనా ఎవరి మీదైనా వేయొచ్చు అనమాట. అన్న ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మోదీని కూడా మేము చంపేస్తామని కొంతమంది బెదిరింపులు చేస్తున్నారు. మోడీని చంపడం అనేది అసలు మోడీ అనేది వరల్డ్లో ప్రైమ్ మినిస్టర్ టాప్ 10 లీడర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడర్, ట్రంప్ తర్వాత, పుట్టిన తర్వాత. సో మోడీని చంపడం కానీ ఈవెన్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్లో కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అలాంటి వాటిలో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ, ఈ సౌత్లో కానీ అసలు ఏమీ అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు. మన హైదరాబాద్ కానీ, చెన్నై కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్కి అట్లా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అసలు వాళ్ళొకలా ఏదైనా ఈవెన్ న్యూక్లియర్గా ఏమన్నా చేసినా కూడా అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే చేయరని అనుకుంటున్నా. కాకపోతే ఈ అంటే టెర్రరిస్టులతో అంటే ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్తో ఉన్నారు కాబట్టి మేబీ సో మన ఇండియా కూడా మనం ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అన్న. ఇప్పుడు ఒకవైపు ఏమో మన సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే కొంతమంది సోషల్ మీడియా ఉన్న వాళ్ళు, ముఖ్యమైన నేతలు వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ యుద్ధం గురించి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆ తప్పుడు ప్రచారాలు చేయకుండా అసలు ఎవరికి ఏం చెప్పకుండా చేయాలన్నమాట. ఈవెన్ ఇప్పుడు రష్యా ఏంటంటే వాళ్ళ మీడియాకి కానీ తెలియదు. ఇప్పుడు చైనాలో కూడా ఎలా ఉంటుందంటే అసలు ఫ్రీడమ్ అనేది ఉండకూడదు మనకి బేసిక్గా. అంటే ఇండియాలో ఇంత ఫ్రీడమ్ ఉంది కదా, అంత ఫ్రీడమ్ మనకి ఇవ్వకూడదు అనమాట. అంటే లిమిటెడ్గా ఉండాలన్నమాట, ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉండాలి. రష్యాలో కూడా అలానే ఉంటుంది. ఆ టైప్లో ఉంటే సో ఈ మిగతా వాళ్ళు ఎవరు బయటికి రారు కదా, ఈ తప్పుడు ప్రచారాలు అనేది చెయ్యరు కదా. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళు నైట్ సడన్ గా వాళ్ళు దాడి చేయడం కావచ్చు, సో ఏ మాత్రం కూడా హాని కలగకుండా మన వాళ్ళైతే డిఫెండ్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ 2.0 నడుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ అనేది నా అభిప్రాయం ఏంటంటే కంపల్సరీగా పాకిస్తాన్ మీద యుద్ధం కంపల్సరీ జరుగుతూ ఉంది, జరగాల్సిందే. ఎందుకంటే మన భారతీయ టూరిస్టు వాళ్ళను అతి దారుణంగా చంపడము, వేటాడి ఉగ్రవాదులు చంపడం, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం అయినంత వరకు ఆ యుద్ధం అనేది ఆపకూడదు. ఇది నా ఉద్దేశం. నా యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కానీ మన బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్కి సంబంధించిన ఎవరినైనా కానీ ఉగ్రవాదులను సమూలంగా సర్వనాశనం చేసేయాలి. అంటే మొత్తానికి ఉగ్రవాదం అనేది లేకుండా చేసేయాలి. సో ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు సింధూర్ అనేది దాన్ని ప్రవేశపెట్టి ఆపరేషన్ సింధూర్ అనే దాంతో మన దేశం బాగుండాలని చెప్పేసి ఈ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన సైడ్ నుంచి ఓన్లీ ఉగ్రవాదుల స్థావరాల మీద టార్గెట్ చేస్తుంటే వాళ్ళు సాధారణ ప్రజలను చంపేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే ప్రధాని మోదీని కూడా మేము చంపేస్తాం, వదిలిపెట్టామని బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళకి టచ్ చేసే అంత ధైర్యం ఉందనుకోవచ్చా? లేదేనా, ఎట్లుంటుందన్నా. ఆల్రెడీ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అనే దాంట్లో ఒక అతను ఏం చేశాడంటే దానికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి హెడ్ ఒక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు మాకు ఒక్క ఛాన్స్, ఒక మిస్సైల్ ఇచ్చేసేయండి, మొత్తం పాకిస్తాన్ సర్వనాశనం చేసేస్తాం అని అన్నారు. సో ఆ మిస్సైల్ ఇచ్చేస్తే మొత్తం చేసేస్తామంటున్నారు. సో మోడీ గారి పర్మిషన్ కోసం మన ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తుంది తప్ప వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలేరు. సో నేనేమంటానంటే మనమేమో వాళ్ళ మీద ఉగ్రవాద స్థావరాల మీద మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి తెలియని రాత్రిలో తెలియని టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళపైన, సో సాధారణ ప్రజలపైన ఊరి గీరి అనే కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలు నివాసం ఉంటున్న వాళ్ళపైన
దాడులు చేయడం మహాదారుణం. సో అలాంటి వారిని సమూలంగా నాశనం చేసేయాలి. ఒకవైపు బార్డర్లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమంది తప్పుడు ప్రచారాలు కానీ ఇక్కడ అదైంది ఇదైంది అనే విధంగా తెలియకుండా మాట్లాడుతున్నారు. సో తెలిసింది ఇప్పుడు సాధారణ విషయం కాదు, ఇలాంటి యుద్ధాల విషయంలో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకటి అవతల మీద యుద్ధం జరిగేటప్పుడు అది ఒక అతను ఏదో సోషల్ మీడియాలో చెప్పారు, ఒక అతను చెప్పారు, ఆయన పేరు చెప్పకూడదు కానీ ఒకరు కట్టి పొడిచడం తప్పు, ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు అన్నాడు. అంటే తప్పు ఎవరిది ఇక్కడ? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. పాకిస్తాన్ వల్ల ఉన్నటువంటి ఉగ్రవాదులు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళను ఏం చేయాలి, మనం సర్వనాశనం చేయాలని చెప్పేసి మనం నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ అని ఒకటి స్టార్ట్ చేసి ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏమంటున్నానంటే మొత్తానికి ఏదైనా కానీ దేశం అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశం మంచి కోరకాలి, తప్పు కరెక్టే కాదు, చెడు అనేది కోరుకోకూడదు. మన దేశం బాగుండాలని కోరుకోవాలి. మన దేశం మీద ఫస్ట్ వాళ్ళు రావడం తప్పు కదా. సో అక్కడ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే ఒక మంచి కోసం మనం స్టార్ట్ చేసాం. సో ఇంకొకసారి ఉగ్రవాదం అనేది లేకుండా చేయడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఇలాంటిది ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి మంచి పని చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధంలో మనది భారతదేశం కంపల్సరీ గెలవాలి, యుద్ధం సక్సెస్ కావాలి. ఇంకోటి జై భారత్. అన్న నమస్తే అన్న. సో ప్రజెంట్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతుంది. సో ఈ ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం అనేది కర్మభూమి, చాలా గొప్ప దేశం. మనం ఇప్పటి వరకు వెళ్ళి ఏ దేశం మీద కూడా దాడులు చేయలేదు, ఏ దేశాన్ని దోచుకోలేదు. ఎన్నో దేశాలు వచ్చి భారతదేశాన్ని దోచుకున్నాయి, దాడులు చేశాయి. పాకిస్తాన్ అనే ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఈ భారత్ సింధూర్ 2.0 చాలా మంచి నిర్ణయం. మనందరం కూడా స్వాగతించాలి, సపోర్ట్ చేయాలి. తర్వాత అన్న ఇప్పుడు నిన్న నైట్ కూడా సడన్గా వాళ్ళు మన దేశం మీద అటాక్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో. అంటే మనము ఓన్లీ ఉగ్రవాదుల మీద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సాధారణ ప్రజలు టార్గెట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే బాగుంటుంది? పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద సంస్థకి, ఉగ్రవాదులకి ఒక నిలయం. అది మనం ఎప్పుడు కూడా ఈ రోజు కూడా మనం దాడి చేసినా సరే ఏవైతే ఉగ్రవాదులు స్థావరాలు ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేశారు తప్ప భారత సైన్యం కానీ, భారతీయులు కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు తప్ప ఈ రోజు కూడా పాకిస్తాన్ పౌరుల మీద ఏ రోజు కూడా దాడి చేయలేదు. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులు పెంచి పోషించి ఎవరైతే మన టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం, ఏదైతే మన చాలాసార్లు మన జవాన్లు కానీ లేకపోతే మన హోటల్స్ కానీ రకరకాల మీద దాడులు చేయటం వాళ్ళ బుద్ధే అంతే. అందు గురించి కుక్క కాటు చెప్పి దెబ్బనట్టు ఈరోజు వాళ్ళకి రాత్రికి రాత్రి చాలా మంచిగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బాగా బుద్ధి చెప్పాయి. అంటే ఒకవైపు అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే కొంతమంది అన్న సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ, తప్పుడు ప్రచారం చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో ఇలా చేయడం అది ఇంటర్నల్ మనకి టెర్రరిస్టులు ఎక్కడైతే బోర్డర్ బయట ఉన్నారో మనకి ఇంటర్నల్ టెర్రరిస్టులు కూడా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక టైం, ఒక సందర్భం ఏమైనా ఉండదు, వాళ్ళ అవకాశం చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ గారు అన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నా సరే ఏదైనా ద్వేషం ఉండొచ్చు, కానీ ఇటువంటి సమయంలో అందరూ ఒకటయ్యి మన దేశం, మన మతాలు, పార్టీలు అతీతంగా ఇట్లా పక్కన పెట్టి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో దీనికి మన దేశానికి ఇప్పుడు ఏదైతే హాని జరుగుతుందో దీని అందరూ మనం ఒకటై చాటి చెప్పాలి. అయితే ఏంటంటే ఇంకా వాళ్ళ బుద్ధి అంతే వాళ్ళు. నమస్తే. సో ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ని ఇద్దరు మహిళలు కమాండింగ్ చేస్తున్నారు. సో మీరు యాజ్ ఏ మహిళగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ఫీల్ అవ్వడం అంటే మేము గొప్పగానే ఫీల్ అవుతాము, కానీ మహిళలనే కాదు కదా, ఇప్పుడు అందరూ చాలామంది మగాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసేటోళ్ళు ఇక్కడ ఏం మంచి జరుగుతుంది, ఏం చెడు జరుగుతుంది అనేది అయితే మాకైతే ఏం అర్థం కావట్లేదు. దీనివల్ల చాలామంది అమాయకులు మాత్రమే బలవుతున్నారు, అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలోనూ కానీ. మొన్న అక్కడ యుద్ధాలు జరిగినాయి మన కాశ్మీర్ దగ్గర, అక్కడ ఎవరు చనిపోయారు? రాజకీయ నాయకులు చనిపోయారా లేకపోతే ఎవరు చనిపోయారు? మీరు చెప్పండి దానికి ఆన్సర్. సామాన్య ప్రజలు చనిపోయారు. ఇప్పుడు మనం కూడా పాకిస్తాన్లో యుద్ధాలు చేస్తున్నాం, అక్కడ ఎవరు చనిపోతున్నారు? మనల్ని చంపినోడు ఎవడని చచ్చాడు అక్కడ ఒక్కడ చావాల. ఎంతోమంది తల్లులు, ఎంతో మంది బిడ్డలు కోల్పోతున్నారు, తల్లులు కోల్పోతున్నారు. అటాక్ లో ఓన్లీ ఉగ్రవాదుల స్థావరాల మీద అటాక్ చేశారు, సాధారణ ప్రజలు ఎవరు కూడా హాని కలగకుండా చేశారు కదా. అలా ఏమండి ఒకటండి, మొన్న కూడా కాశ్మీర్లో చేసింది ఏంటంటే కొంతమంది ఎవరిని మన ఈ జవాన్ల చంపనీకి వచ్చారన్నారు, కానీ జవాన్లు ఎవరైనా చచ్చిపోయారండి అక్కడ. అంటే వాళ్ళు ఆ టార్గెట్ తో రాలేదు, జస్ట్ ఇప్పుడు ఏమండి ఇక్కడ హిందువులకి మన హిందువులకి ముస్లిమ్స్కి ఏం జరుగుతుందండి గొడవ? ఇదే ఇక్కడ మన దగ్గర చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, మరి హిందువులు ఉన్నాము. మన పొద్దున లేచిన కానీ బాబాయ్ అని ఒకరి దగ్గరికి వెళ్తాం, అక్క అని ఒకరి దగ్గరికి వెళ్తాం, తమ్ముడు అని ఒకరి దగ్గరికి వెళ్తాం, మనం కలిసే ఉన్నాం కదా.
మనందరం కలిసే ఉన్నాం. కానీ ఇదంతా ఏం రాజకీయాలు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఇది ఎక్కడైనా రాజకీయాలు ఏమన్నా అందరూ కలిసి చేస్తున్నారా లేకపోతే ఏందనేది తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఏమేమి చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్పేది ఒకటి, అక్కడ బయటకు వచ్చేది ఒకటి. ఈరోజు జవాన్లు చచ్చిపోయారు అన్నారు గుంటూరు దగ్గర, ఆ విషయాల గురించి ఎవరైనా అసలు చెప్తున్నారా? ఎవరికి తెలియట్లేదు. ఎంతసేపు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటే ఎవడకాడ ఒక స్క్రిప్ట్లు పెట్టుకుంటున్నారు, పోతున్నారు, అయ్యే చేసుకుంటున్నారు, పోతున్నారు. సీసీ కెమెరాలు అంట మసకలేస్తారు, ఏంటిది ఫ్రాంక్లు అంట. పనికొచ్చే చేసామనుకో జనాలకు మనం కూడా ఏదోటి ఒక మెసేజ్ ఇవ్వాలి తప్ప మనం కూడా అందరు ఏదో రాశాడు కానీ చెప్పి అదే చెడు మనం రాసుకుంటే మనకే ఆడికి తేడా ఏముందండి. ఆయన తిట్టుకున్నా మనల్ని కూడా తిట్టుకుంటారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కూడా మోడీని అండ్ ఇండియాని నాశనం చేస్తా అని చెప్తున్నారు అని చెప్పాడండి. చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మనోళ్ళు ఒక్కసారి తిరగబడేసరికి అందరూ వెళ్ళి ఎక్కడో దాక్కున్నారంట. ఇప్పుడు ఆ దాక్కున్న వాళ్ళు మనం తీసుకురాగలుగుతాం? వెళ్ళి తీసుకురాలేము. ఈ ఒక మనిషిని కాపాడడానికి మనం చేసామంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇందులో చాలామంది చనిపోతున్నారు. మనం మన ఇంటి నుంచి ఒక ఆర్మీకి ఒక మనిషిని పంపించమనండి, దమ్ముంటే నేను నా బిడ్డను పంపించగలుగుతానా? పంపించలేను. అక్కడ జనాలు చచ్చిపోతుంటే ఎవరికైనా బాధ ఉంది, అది ఎవరు చెప్పట్లేదు. మీరు ఎంతసేపు మీ వ్యూస్ రావాలి, మీ అవర్స్ పెరగాలని మీరు చూసుకుంటున్నారు కానీ జనాలు చచ్చిపోతున్నారు. అక్కడ ఎవడెళ్ళి వీడియో తీస్తున్నాడు? ఇప్పుడు మీరు ఇది మీ డబ్బుల కోసం అనేది మాత్రం కాదు. మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఉంది లేకపోతే ఎవరు రైటు ఎవరు తప్పు అనేది మనం ఎవరేం చెప్పలేము. కానీ ఈరోజు అక్కడ గుంటూరులో ఒక ఆయన చనిపోయాడంట, నాయక్ అని ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ చనిపోయి వచ్చాడు. ఆయన శవాన్ని ఎలా తీసుకొచ్చారో కూడా మనకు తెలియదు. ఆయన పెళ్ళై ఉంటే ఆయన భార్య ఆయన బిడ్డలు ఎంత బాధపడి ఉంటారంటో. ఎంతోమంది జవాన్లు అట్లానే ప్రాణాలు పోతున్నాయి. కానీ అందరూ కాసేపే ఈ గంట సేపు ఏడుస్తాం లేదా ఈరోజు ఏడుస్తాం. ఇది ఒక బ్లాక్ డే, February 14th బ్లాక్ డే పెట్టారు. అయినా లవర్స్ మానేశారా? ఆడ పువ్వులు ఇచ్చుకుంటున్నారా, ఆడ పనులు అలా చేసుకుంటున్నారు. దాని బ్లాక్ డే కింద ఎవడు సెలబ్రేట్ చేస్తున్నాడండి? ఒక్కరోజున ఒక్కడైనా ఏడుస్తున్నాడా ఈ 6 సంవత్సరాల్లో? ఇది కూడా అంతే. 2 రోజులు ఎడతాం, 3 రోజులు మళ్ళీ మామూలే. మన ఇష్టాలు మనయ్యే, మన లగ్జరీ లైఫ్ మనది. ఒకరిని కొట్టాలా, ఇంకోటి పెట్టాలా, ఇంకో దాని దగ్గర పోవాలా. ప్రతి ఒక్కడికి ఇదే ఉంది. సో మీరు ఎలా చెప్పాలనుకున్నారో అలా మీరే చెప్పండి. మా బాధలంటే మేము చెప్పుకున్న బాధ వేరే లెక్క ఉంటుంది ఇంకా.